మీకు మగ్గం వర్క్ స్టాండ్ అనేది చూపించాను కదా! ఇప్పుడు దాన్ని అంటే ఎలా ఫిట్ చేసుకోవాలనేది కూడా లాస్ట్ వీడియోస్‌లో షేర్ చేశాను. ఇప్పుడు క్లాత్ మనం ఎలా ఫిట్ చేసుకోవాలి దానికి ఆ స్టాండ్‌కి అనేది చూపిస్తున్నా. జస్ట్ నార్మల్‌గా మీకు బ్యాక్ నెక్ అది ఎంత వరకు సరిపోతుందో చూసుకొని ఫస్ట్ ఇలా వేసేసుకొని అంటే స్టాండ్ మీద వేసేసుకొని ఒక సైడ్ అంతా క్లిప్స్ అనేది పెట్టేయాలి. ఇప్పుడు లూజ్‌గానే ఉంటుంది. ఆపోజిట్‌లో పెట్టినప్పుడే మనం మెయిన్ పాటించాలన్నమాట కొన్ని టిప్స్ నేను చెప్తాను. అండ్ తర్వాత నేను వీడియోస్‌లో చూసాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడ చూసినా కూడా ఇద్దరిద్దరు ఫిట్ చేస్తున్నారు. అంటే ఇద్దరు ఉండి అటొకళ్ళు ఇటొకళ్ళు కూర్చుని. కానీ నేను అనుకున్న ఎవరి హెల్ప్ అయినా తీసుకోవాలేమో అని. కానీ అస్సలు అవసరం లేదు. ఎందుకంటే ఇది నేను ఒక్కదాన్నే చేసేసాను. ఇక్కడ కొంచెం వీడియో అనేది సరిగ్గా పడలేదు. కానీ క్లియర్‌గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఆపోజిట్‌లో పెట్టాం కదా! సేమ్ అదే ప్లేస్‌లోకి ఇలా కొంచెం టైట్‌గా లాక్కుంటూ క్లాత్ అనేది మన వైపుకి అంటే మన వైపు కాకుండా కొంచెం డౌన్‌కి ఇలా కింద వైపుకి లాక్కుంటూ ఇలా క్లిప్స్ అనేవి పెట్టాలి. క్లిప్స్ అయితే స్టార్టింగ్‌లో చాలా టైట్‌గా ఉన్నాయి. మీరేంటంటే యూజ్ చేయగా కొంచెం ఫ్రీ అవుతాయి. కానీ ఏంటంటే ఇప్పుడే తీసుకున్నాను కదా స్టాండ్ అనేది. ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకుని పెడుతున్నా. అంటే అంతగా సెట్ అవ్వకపోతే రిటర్న్ చేద్దాంలే అన్నట్టుగా ఒకసారి ఫిట్ చేసి చూసాననమాట. కానీ చాలా బాగుంది. రౌండ్ స్టాండ్ కంటే కూడా ఇది బెస్ట్ అనిపించింది నాకు. ఇన్ని రోజులు రౌండ్ స్టాండే యూజ్ చేశాను. నేను యూజ్ చేసినప్పుడల్లా క్లాత్ అనేది చాలా డ్యామేజ్ అయిపోయింది. అంటే మనం అది రౌండ్‌కి స్టాండ్‌కి పెట్టిన తర్వాత అంటే ఫ్రేమ్‌కి పెట్టిన తర్వాత మళ్ళీ స్టాండ్‌కి పెట్టుకుంటాం కదా! అక్కడ ఏంటంటే క్లాత్ అనేది నలిగిపోయేది. ఇప్పుడు చూసారు కదా! ఈ 3 సైడ్స్ పెట్టేసిన తర్వాత కూడా కొంచెం లూజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ 2 సైడ్ ఇంకొక సైడ్ ఉంది కదా! ఆ సైడ్ అనేది అడ్జస్ట్‌మెంట్ అనేది మనం చేసుకోవాలి. ఇక్కడైతే వాడు 12 మాత్రమే ఇచ్చాడు క్లిప్స్. కానీ మనకి ఇంకా ఇంకా కావాలేమో అనిపించింది నాకు ఫిట్ చేసినప్పుడు. అలాగే మనకి మీషోలోనే విడిగా కూడా ఉన్నాయి ఈ క్లిప్స్ అనేవి. మీరు కావాలి అంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ క్లిప్స్ ఇంకొక 4, 5 క్లిప్స్ ఉంటే ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంటుందేమో అనిపించింది. కానీ ఇక్కడి వరకు అయితే ఓకే బాగానే వచ్చింది. నేను వర్క్ కూడా చేశాను. నెక్స్ట్ వీడియోలో వర్క్ ఎలా చేశాను అనేది వీడియో పోస్ట్ చేస్తాను. నా ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.